గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, జనగామ నియోజకవర్గం లోపల కుమరవెల్లి రైల్వే స్టేషను రేపు 26 కేంద్ర మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారి చేత రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లచ్చన్నపేటకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కుమరవెల్లి దేవస్థానం మీ అందరికీ తెలుసు. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, అశేషమైనటువంటి భక్తజనం అక్కడికి విచ్చేస్తారు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం మరి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని గుర్తించి ఈ కుమరవెల్లి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానం లోపల రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి గారు రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి మెప్పించి మరి 1000 కోట్ల రూపాయలతోటి ఒక లైన్, సపరేట్ లైన్ వేయించి 6 కోట్ల రూపాయలతోటి సకల సౌకర్యాలతోటి రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి తలమానికమైనటువంటి దేవాలయం మరి అక్కడ రైల్వే స్టేషన్ నిర్మించడం ఇలా కేంద్ర ప్రభుత్వ విజయంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ మరి తప్పకుండా ఆ ప్రారంభోత్సవానికి సంబంధించి అందరూ విచ్చేసి ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి తప్పకుండా అందరూ హాజరు కావాలని చెప్పి, ప్రారంభోత్సవానికి అందరూ హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. 26 ఆదివారం తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ యాదవ సంఘాలకు సంబంధించి, అనేక కుల సంఘాలకు సంబంధించి మిత్రులందరూ తప్పకుండా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కుమరవెల్లి దేవస్థానం కాడికి హాజరు కావాలని చెప్పి సవినయంగా మేము అందరికీ మనవి చేస్తున్నాం.